హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు దివిసీమ ఫిషింగ్ ఛానల్. నేను ఈరోజు వల్ల కట్టడానికి అయితే వచ్చాను. వల్ల కట్టడానికి వచ్చినప్పుడు ఒక చిన్న పీత కనపడింది నాకు. ఆ పీత పేరు పిచ్చి పీత అంటాం, తెల్ల పీత అంటాం, కచ్చి పీత అంటాం, చాలా రకాలుగా అంటాం. ఇది అరుదుగా బాగా కనపడతాయి, అరుదు కాదు బాగా కనపడతాయి. ఆ పీతను మీకు చూపిస్తాను చూడండి. అది ఎలా కన్నం పెట్టింది, చెరువుకి ఎలా పెట్టింది ఏంటంటే మొత్తం మీకు చూపిస్తాను. ఆ పీతను చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ పీత చూడండి, పిచ్చి పీత అనమాట ఇది. ఈ పీత తాటిపట్టు చెరువు కాడికి వెళ్తే తాటిపట్టు ఉంది, కాలువకు అడ్డం వేశారు. దాని కింద చేసుకుంది ఫ్రెండ్స్. దగ్గరగా చూపిస్తాను చూడండి. చూసారా, ఇది కూడా మామూలు కరవ ఫ్రెండ్స్. కరితే మాత్రం అంతా పైన బొచ్చుగా ఉండిద్ది అనమాట ఈ పీత. మామూలు పీతలాగే దీనికి కూడా ఖర్చు అనేది పిల్లలు పెడితే అన్నీ ఉంటుంది. చూసారా, ఈ పీత దగ్గరికి పెట్టినా కానీ కలగలేదు. దీనికి చాలా ధైర్యం ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా ధైర్యం ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో పీత. ఏ కదలవే. దాని డెక్కలు చూసారా, ఎర్రగా ఉన్నాయి బాగా. చూపిస్తుంది చూడండి దగ్గరగా పెట్టి. అది కొన్ని డెక్కలు చూసారు దానికి. పీతని తెల్ల పీత కూడా అని అంటారు, మామూలుగా పిచ్చి పీత అంటారు. దీన్ని అయితే మా వల్ల పడితే ముక్కలు చేసేస్తాం ఫ్రెండ్స్. దీన్ని బతకనివ్వము. ఎందుకో ఉపయోగం లేదు ఫ్రెండ్, పీతలే ఫ్రెండ్స్. ఇది ఏ కదలవే, కదురు. చూసారా, ఎంత దగ్గరగా పెట్టిన ఫోన్ అసలు వెళ్ళట్లేదు. అది పీత చూసారా, వెళ్ళిపోయింది. దాని గూట్ అన్నమాట. అది బాగా లోపలికి స్వరంగంలాగా పెట్టింది ఫ్రెండ్స్. ఇది మామూలుగా పెట్టదు, నీట్గా పెట్టేసుకునిద్ది. చెరువు గట్టుకైనా సరే పెద్ద బొక్క చేయిస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా హోల్ చేసి కాలువ నుంచి చెరువులోకి ఓల పడిపోద్ది ఫ్రెండ్స్. ఇది బాగా ఓల్ చేసి దీని వల్లనే ఓల పడతాయి. ఇది ఒకటినని ఇంకొకటి కొమ్మరే పాము అని ఉంటుంది. ఆ పాము పడినప్పుడు చూపిస్తాను. ఆ పాము కూడా చెరువుకి కన్నం పెట్టేది ఫ్రెండ్స్. ఇది చెరువు కన్నం పెట్టేది. ఎంతలో గట్టి అయినా సరే దానికి కన్నం పెట్టేసి ఓల పడిపోద్ది. కాళ్ళ నుంచి చెరువులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అది